ఇంకో 10 నిమిషాల్లో ఎగ్జామ్ పెట్టుకొని జూనియర్ అమ్మాయి కనపడిస్తే లైన్ వేస్తున్నాడు ప్రశాంత్ గారు. అయినా అందరూ మనలాగా భయం భక్తులతో మంచోళ్ళలాగా ఉండలేరు కదా. నాకెందుకో చదువుకోవడం కంటే గొర్రెలు కాసుకుంటే బెటర్ అనిపిస్తుంది. మీరేమంటారు కింద చెప్పండి. ఇంక ఈ పిల్లకాయలు చూడండి, వీళ్ళ స్కూల్ వ్యాన్ ఆగిపోయింది, అందుకని కాలంలోకి వచ్చి చేపలు పడుతున్నారు. మనకి టైం లేదు కానీ మీకు రేపు చూపిస్తాను. ఇంక ఎండలో నడుచుకుంటూ పోతుంటే ఒక స్కూల్ వ్యాన్ వేసుకుని ఒక బాబాయ్ మెయిన్ రోడ్ వరకు లిఫ్ట్ ఇచ్చినాడు. థ్యాంక్ యూ బాబాయ్. ఇక్కడికి వచ్చి చూస్తే బస్సు లేదు. నాకేమో వెయిట్ చేయడం ఇష్టం లేదు, అందుకే ఒక ఫ్రూట్ మిక్స్ తీసుకున్నా. దీనిపైనకి ఐస్ క్రీము, హార్లిక్స్, జీడిపప్పు వేసి ఇచ్చేసాడు. కరెక్ట్ గా ఇది తాగిన తర్వాత బస్సు వచ్చేసింది. నిన్ను పుస్తకంలో చదివినాను, ప్రయాణాలు చేస్తే మనకి కొన్ని జీవితాలు కనబడతాయి అని. నేను పొద్దున సాయంత్రం చేస్తూనే ఉంటాను, నాకేంది కనపడవు ఇట్లాంటి మంచి మంచి లొకేషన్స్ తప్ప. ఈ గుడ్డు పెంకులు పీకేటప్పుడు వచ్చే సంతృప్తి భలే గుంటుందండి, అదే సాటిస్ఫాక్షన్. మీకు కూడా ఇలాగే అనిపిస్తుందా? కింద కామెంట్లు చెప్పండి. ఇంక అన్నం తినేసి టీ తాగకైతే వెళ్ళిపోయినాము మా పిల్లకాయలతో. మా నసరాపేట ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి ఈ రోజు నా బర్త్డే రా, నువ్వు రాకుంటే ఎట్లా అన్నాడు. అందుకని టౌన్ హాల్ కి అయితే వెళ్ళిపోయినాను. ఇంకా వీడు వచ్చేసి మావాడే, వీని పేరు వచ్చేసి జగన్. ఇక్కడ చుట్టూ టీడీపీ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వీడు ఇంత ముందులో వీడు తప్పిపోయాడంటే వీడిని ఏమని పిలిచాలో నాకు అర్థం కావడంలా. ఇప్పుడు ఇంకా మా ఆనిముత్యం, మా జాతిరత్నమైన బాలు అన్న కనపన్నాడు. అన్నతో పాటు ఫస్ట్ ఇయర్ లో కలిసే ఉంటుంది. ఇప్పుడు అన్నకు పెళ్ళి పిల్లోడు కూడా పుట్టాడు. ఇంకా అన్నతో సరదాగా మాట్లాడేసుకొని ఇంత చికెన్ తిన్నాం కాబట్టి డ్రింక్ తాగదామని థమ్స్అప్ అనేసి నిమ్మకాయ సోడా తాగేకైతే వచ్చేసినాము. ఇంకా ఊరికనే నిమ్మకాయ సోడా తాకోకుండా ఓసారి నార్మల్ సోడా ఎట్లుంటుందో టేస్ట్ చూద్దాం తీసుకున్నాను. అస్సలు బాగాలేదు, మీరు ఎప్పుడు టేస్ట్ చేద్దండి కదనమాట. వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ టైం వేసడానికి మళ్ళీ మేము ఇంకొచ్చేస్తాను. బాయ్ బాయ్.